సో నేను వెళ్ళిపోతా సార్ అంటే 4-5 మంత్స్ క్లాసెస్ వినేంత వరకు వాళ్ళకి ఫైనాన్షియల్గా సరిపోయేది. ఇవి ఉండలేకపోతున్నారు, ఇంటికాడ ఏదో ఇబ్బంది ఉంది. సో ఇలా ఇప్పుడు వీళ్ళని మనం ఆపగలిగితే ఇంకో నెల రోజుల్లో 2 నెలలు మనం హెల్ప్ చేయగలిగితే వాళ్ళు ఐటీలో జాబ్ కొట్టుకుంటారు, జాబ్ వస్తుంది. జాబ్ వచ్చింది అంటే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు. ఇక వాళ్ళని ఇక తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. వీళ్ళని ఇంకా మనం హెల్ప్ చేయకుండా ఎవరు చేయకపోతే వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా కథం, వాళ్ళ లైఫ్ స్పాయిల్. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏం చేశానంటే ఇలాంటి వాళ్ళకి కొద్దిగా లైక్ హాస్టల్ ఫీజులకి హెల్ప్ చేద్దామని చెప్పేసి నేను అంటే నా సర్కిల్లో కొంచెం అనౌన్స్ చేసి వీళ్ళు క్లాస్లో అనౌన్స్ చేసి అప్పుడు మేము జస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్తో కలిసి కొంత అమౌంట్ ఎక్కువ గ్యాదర్ చేసి కొంతమంది స్టూడెంట్స్కి హాస్టల్ ఫీజులు కట్టాం అన్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఇది లాస్ట్ ఎండ్ లైన్లో ఉన్నారు, 1-2 మంత్స్ స్పాన్సర్ తలా ఒకళ్ళు వచ్చి ఒక స్టూడెంట్కి 2 స్టూడెంట్లకి పే చేశారు హాస్టల్ ఫీజు. అప్పుడు వీళ్ళు ఆ బ్యాచ్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు క్లాసులు వింటున్నారు, వీళ్ళకి అప్పుడు జాబ్లు వచ్చినాయి. అప్పుడు పాపం స్టూడెంట్స్ని మేము అప్పుడు చెప్పము, వాళ్ళంతా వాళ్ళే వచ్చి ఒకళ్ళు నేను నా శాలరీలో కొంత ఇస్తానని తను ఫస్ట్ శాలరీ అంత ఇచ్చినట్టుంది, కంప్లీట్ అమౌంట్ తీసుకొచ్చి ఇస్తే మేము మళ్ళీ స్టూడెంట్కి ఫీజులు కట్టామన్నట్టు హాస్టల్ ఫీజులు.